అయితే రవీంద్రనాథ్ గారు కాలర్ అయితే ఉన్నారు తుని నుంచి కృష్ణ గారు నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏమిటండి? సార్ ఏం లేదు సార్, మా మా అబ్బాయి వ్యాధికి 15 రోజుల నుంచి కనపడలేదు సార్. ఏంటండి? మా అబ్బాయి 15 రోజుల నుంచి కనపడలేదు సార్. ఓకే. అయ్యా మొన్న మా దగ్గర బంధువులే ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు పెట్టారండి. మిస్సింగ్ కేసు పెట్టి నేను ఆ అమ్మాయికి అన్నవరం ట్రీట్ చేసి తీసుకొచ్చి ఆ అమ్మగారికి అప్ చెప్పాను సార్. అబ్బాయి ఏజ్ ఎంత అండి సార్? అబ్బాయి ఏజ్ ఎంత? అబ్బాయి 18 సార్, అమ్మాయి 16 సార్. అబ్బాయి 18, అమ్మాయి 16. అవును సార్. ఓకే. మన మైగ్రేట్ పోలీస్ స్టేషన్లో అమ్మాయిని అప్ చెప్పారు సార్. మరి ఇద్దరు మైనర్సే కదండి? అవును సార్. అప్పుడు ఏం చేస్తారు మరి? ఏమని చేస్తారు? కంప్లైంట్ చేస్తారా పోలీస్ స్టేషన్లో? తీసుకొచ్చారు అమ్మాయిని ఆమెకు అప్ చెప్పింది సార్. వాళ్ళ అమ్మగారికి అప్ చెప్పింది సార్. అప్ చెప్పాను సార్. ఓకే. స్టేషన్ ద్వారా అప్ చెప్పిన తర్వాత మా అబ్బాయి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయారు సార్. డ్యూటీకి వెళ్ళిపోతే అమ్మ నాన్న వచ్చి మా అబ్బాయిని బ్యాగ్ మళ్ళీ చేసి తీసుకెళ్ళిపోయారు సార్. ఎవరు తీసుకెళ్లారు? అమ్మాయి తాలూకా అమ్మ నాన్న. ఎవరిని? అబ్బాయిని తీసుకెళ్లారా? తీసుకెళ్ళిపోయారు సార్. ఎందుకలా? కృష్ణ గారు ఉన్నారా అండి? సార్ ఉన్నా సార్. మధ్యలో ఏదో చిన్న అంతరాయం అయినట్టుంది, చెప్పండి, కంటిన్యూ చేయండి మీరు. తీసుకెళ్ళి అమ్మాయిని మ్యారేజ్ చేస్తారు సార్ అన్నవరం. మ్యారేజ్ చేశారా? మ్యారేజ్ చేస్తారు సార్. ఇప్పుడు జరిగి అన్నలేంది? మా వాళ్ళకి 15 రోజులు అవుతుంది సార్. ఆ అబ్బాయి ఇంకా మైనరే? అబ్బాయికి 18 19 వచ్చింది. ఇప్పుడు మీరు ఎక్కడ? తుని నుంచి మాట్లాడుతున్నారా? తునియా మీరు ఉండేది? మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఎందుకంటే మైనర్స్ మ్యారేజ్ చేసుకోకూడదు కదా, 18 years దాటకుండా మ్యారేజ్ చేసుకోకూడదు కదా అమ్మాయి కానీ అబ్బాయి కానీ. మరి అమ్మాయి ఇట్లా మ్యారేజ్ చేసుకుంటే చైల్డ్ మ్యారేజ్ అవుతుంది. ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఇమీడియట్గా వాళ్ళని ఎక్కడ వాళ్ళని తీసుకెళ్తారో అది వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసు ఫైల్ అవుతుందండి. చేయొచ్చండి, డెఫినెట్గా చేయొచ్చు. ఇది మైనర్ మ్యారేజ్. అది ఆ మైనర్ మ్యారేజ్ అనేది అది పూర్తిగా లెజిటిమేట్గా చెల్లదండి ఆ మ్యారేజ్. వాళ్ళని తీసేసుకోండి. ఇమీడియట్గా మీరు కంప్లైంట్ చేస్తే పోలీసులు వెళ్ళి ఆ ఇద్దరు వాళ్ళని కూడా వాళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. తీసేసుకోండి. మీ అబ్బాయిని తీసుకొచ్చేసేయండి, ఆ అమ్మాయిని కూడా వాళ్ళు పేరెంట్స్ తీసుకెళ్తారు. ఓకే. అంటే సేమ్ ఇలాంటి కేసే మనకు నేను మీకు ఆల్రెడీ ఆడియన్స్కి చెప్తూనే ఉంటాను. బీఆర్కే లీగల్ అని మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే కొన్ని మీకు వీడియోస్ వస్తాయి. ఇక్కడే కాకుండా మేము పాడ్కాస్ట్ కూడా చేస్తూ ఉంటాము. దానికి సంబంధించి మనం ఒక నంబర్ కూడా ఇస్తాం. ఎందుకంటే అక్కడ వాట్సాప్లో కానీ లేకపోతే మీరు డైరెక్ట్గా కానీ కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడచ్చు. సో అలా ఒక పర్సన్ కాల్ చేశారు సార్, కర్నూలు నుంచి కాల్ వచ్చింది. ఆయనకి ఎప్పుడో 5-6 ఏళ్ళ కిందట మ్యారేజ్ అయిందంట. ఓకే. ఆల్రెడీ ఒక పిల్లోడు కూడా ఉన్నాడంట. ఆ అబ్బాయికి కూడా 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే నీ మీద, అంటే వాళ్ళకి బాల్య వివాహం అయింది. ఆమెకి 16 years ఉన్నప్పుడు ఆయనకి 18 or 19 ఆ మధ్యగా గ్యాప్లో పెళ్ళయిందంట. ఇప్పుడు పిల్లలు పుట్టి పెళ్ళైన తర్వాత ఇన్నేళ్ళ తర్వాత నీ మీద నేను బాల్య వివాహం అప్పుడెప్పుడో చేసుకున్నావు కదా, నువ్వు పోక్సో కేసు పెడతాను నీ మీద, నన్ను లైంగికంగా వాడుకున్నావు అని చెప్పేసి, చిత్రహింసలు పెట్టావని చెప్పేసి కాల్ చేశాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఎవరు? భార్య పెడతానందా భర్త మీద? అవును, పోక్సో కేసు పెడతానండి. అవును, అప్పుడెప్పుడో నన్ను బాల్య వివాహం చేసుకున్నావు, అప్పుడు నేను మైనరు, మన ఇద్దరి మధ్య లైంగికంగా సంబంధం ఉంది, సో పోక్సో కేసు పెడతాను నీ మీద అని చెప్పేసి బెదిరిస్తుందంట. పోక్సో కేసు 100% మీరు చెప్పినటువంటి వ్యాలిడిటీ ప్రకారం పోక్సో కేసు పెట్టొచ్చు. కానీ మరొకటి ఇక్కడ కూడా టైం లేదు. పెద్దల అంగీకారంతోనే ఆ అమ్మాయి ఒప్పుకొని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న ఏమైందంటే పోక్సో కేసుకి టైం లిమిట్ లేదు. ఇప్పుడు జరిగిన మేజర్ అయిన తర్వాత ఆ కేసు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కేసు ఏంటంటే ఆవిడ కన్సెంట్ అయి ఉంది, అక్కడ ప్రిపేర్ అయి ఉంది, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నట్టుగా కొన్ని ఉన్నాయి, కన్సెంట్ అయింది, బాబు కూడా ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఇది పోక్సో కేసు కింద పరిగణించే అవకాశం చాలా తక్కువ అండి. ఈ కేసు మీరు అడిగిన కేసుకి అయితే డెఫినెట్గా అది పోక్సో కేసు కింద అయ్యే అవకాశం. ఎందుకంటే మ్యూచువల్ కన్సల్ట్ అయింది, అక్కడ తమ అంగీకారం తెలుపుతుంది. అక్కడ అమ్మాయి అంగీకారం తెలపకుండా, తనకి ఇష్టం లేకుండా తన మీద బలాత్కారం చేసినా, తనని టచ్ చేసినా, తను ఏమైనా అబ్యూజ్గా తిట్టినా, మాట్లాడినా, ఆమె ఒంటిని టచ్ చేసినా దాన్ని పోక్సో కేసు కింద మనం తీసుకుంటాం తప్పించి అంగీకారంగా తీసుకున్నారు, మేజర్ అయ్యారు, తర్వాత పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరు కలిసి ఉండే సమక్షంలో ఇటువంటి సందర్భంలో ఈ కేసుని పోక్సోగా పరిగణించడం కొద్దిగా ఇబ్బందికరం. ప్రూవ్ చేయడం కూడా కోర్టులో చాలా కష్టం. అది రవీంద్రనాథ్ అయితే భార్యాభర్తల మధ్య మామూలుగా ఆర్థిక విషయాలు అనేవి ఉంటూనే ఉంటాయి ప్రతి కుటుంబంలోనూ. ఆర్థిక సమస్యల వల్ల కూడా విడాకులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? 100%.
ఆర్థికంగా ఇక్కడ ఆ వ్యత్యాసం ఎప్పుడైతే వస్తుందో, కొన్ని సందర్భాల్లో భర్త ఏమనుకుంటా అంటే భార్య ఎప్పుడు కూడా నాకు ఆ ఇంట్లోనే, కొంతమంది భర్తలు నేను చెప్తున్నాను, ఇంట్లోనే ఉండాలి, హౌస్ వైఫ్గా ఉండాలి, నేను సంపాదిస్తున్నాను కదా, నాకు ఇంట్లో ఒక పని మనిషిలాగా పనిచేసి పెట్టు అని ఫోర్స్ చేస్తుంటారు. అక్కడ భార్యకి ఏంటంటే తను కూడా సొసైటీలోకి వెళ్ళాలి, తను కూడా జాబ్ చేయాలి, తనకు ఒక ఇండివిజువాలిటీ ఉండాలని చెప్పి ఆమె కూడా ఆశిస్తుంటుంది. ఇటువంటి సంబంధాల్లో ఇబ్బందులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్గా హస్బెండ్ లేకపోతే అది కూడా దారితీస్తుంది. ఇది ఇంటికి సరిగ్గా మెయింటెనెన్స్ చేసుకోకపోవడం కానీ, పిల్లల్ని పట్టించుకోకపోవడం కానీ, తనకు కావాల్సినటువంటి తన కనీస అవసరాలు తీర్చకుండా ఇబ్బంది పెడుతున్న సందర్భాల్లో కూడా ఆర్థిక అవసరాలు కూడా భార్యాభర్తల మధ్య విభేదాన్ని పెంచే అవకాశం డెఫినెట్గా ఉంటుంది బ్రహ్మం గారు. అండ్ అనుమానాస్పద అంటే స్వభావం కూడా చాలా మందికి ఉంటుంది. భార్యకు కానీ భర్తకు కానీ, భార్య అయితే భర్త మీద అనుమానం పడ్డం, లేకపోతే భర్త అయితే భార్య మీద అనుమానం పడ్డం, ఇలా అనుమానాస్పద స్వభావం ఏదైతే ఉంటుందో ఇది కూడా విడాకులకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. అనుమానం పడ్డం వేరు, నిజంగా ఉండడం వేరు. అనుమానం అన్నది దాంతో నర్చర్ చేశాడు అనుకోండి, ఆమె నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ భార్య వేరే పర్సన్తో తిరుగుతున్నట్టుగా, వేరే పర్సన్తో చాట్ చేస్తున్నట్టుగా, వేరే వ్యక్తితో ఆమె కాస్త రిలేషన్స్లో ఉన్నట్టుగా కానీ భర్త అనుమానిస్తూ ఆమెను మెంటల్గా టార్చర్ చేస్తే, నిజంగా అక్కడ చూస్తే పరిస్థితి లేదు, అక్కడ ఆమె ఎవరితో పరిచయం లేదు, కానీ ఇతను అనుమానిస్తూ ఆమెను టార్చర్ చేస్తున్నాడండి, అది ఖచ్చితంగా మానసిక వేధింపుల కేసు కింద దారితీస్తుంది. దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ కింద మనం తీసుకుంటాం దాన్ని. సో మానసికంగా వేధిస్తే ఇంకా అదే పనిగా టార్చర్ చేస్తూ నీకు అతనితో రిలేషన్షిప్ ఉంది, నీకు అతనితో ఉంది అని చెప్పి ఖరాఖండిగా గుచ్చి ఆమెను మానసికంగా ఆమెని రకరకాలుగా హింసిస్తున్నాడు మానసికంగా, మళ్ళీ కొట్టట్లేదు కానీ మెంటల్ టార్చర్ చేస్తున్నాడు అనుకోండి, అది కూడా గృహహింస కిందకు వస్తుంది, అనుమానాస్పదంగా చేసిన టార్చర్ కూడా. అయితే రవీంద్రనాథ్ గారు, ప్రతిసారి పేరెంట్స్ హస్తక్షేపం అంటే ఇప్పుడు భర్త సైడ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే భార్య సైడ్ కావచ్చు, భార్యకైతే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడి నుంచో కాల్ చేసి ఏం చేస్తున్నావు, ఎప్పుడు ఏం జరిగిందమ్మా, ఇంట్లో ఏం జరిగింది, భర్త ఎలా, భార్య ఎలా, ఇలా తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అత్తమామలు అనుకో భార్యని హింసించడం, అట్లా ఇట్లా కొన్ని మాటలు అనడం, ఇవి అవన్నీ ఉంటాయి. సో వీటికి కూడా విడాకులకు దారితీసే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయండి బ్రహ్మం గారు. ఎందుకంటే అత్తామామల యొక్క బాధ్యత వేరే ఇంటి నుంచి వచ్చినటువంటి అమ్మాయిని తన కూతురు కన్నా ఎక్కువగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలా కాకుండా ఆమెని ఫిజికల్ అబ్యూజ్ చేయడం కానీ, బాడీ షేమింగ్ చేయడం కానీ, క్యాస్టిజం మన చేస్తూ కానీ, ఆమె అనేక రకాలుగా మానసికంగా లేదా ఫిజికల్గా అబ్యూజ్ చేస్తే కూడా ఆమె ఇమీడియట్గా దగ్గరికి వెళ్ళి డివోర్స్ అనే కారణం కాకుండా తన మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో, మానసికంగా శారీరకంగా జరుగుతున్న దాడిని గురించి ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే, అసలు పోలీస్ స్టేషన్ ఎందుకండి, డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేసుకున్న ఈరోజు పోలీసులు టేకప్ చేస్తున్న పరిస్థితి. ఉమెన్స్ సెల్ ఉంటుంది, ఉమెన్స్ సెల్కి నెంబర్ కాంటాక్ట్ చేసుకున్న డెఫినెట్గా యాక్టివేట్ చేస్తారు. అంటే తను ఎక్కడైతే ఏ ఇంట్లో అత్తవారింటికి వస్తుందో అత్తవారింట్లో భద్రత ఉండాల్సిన బాధ్యత, ఆ భద్రతను కల్పించాల్సిన బాధ్యత కూడా భర్తకు ఉంటుంది తప్పనిసరిగా బ్రహ్మం గారు. అంటే మీరు ఏదైతే చెప్తున్నారో కానీ మహిళలు దాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ చూసినా కూడా 498A కేసెస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అంటే చీటికి మాటికి ఆ కేసు పెట్టడం. నాకు ఒకరు అడిగారు అనమాట, రకరకాల కేసులు సార్, అసలు నాకు ఆ కేసులు ఏంటో కూడా అర్థం కావట్లేదు, 4-5 కేసులు పెట్టింది నా భార్య, కామారెడ్డి నుంచి అనుకుంటా, 4-5 కేసులు ఒకేసారి పెట్టింది, నేనేం తప్పు చేశాను సార్, నేనేం తప్పు చేయలేదు, కావాలనే పెట్టింది, ఇప్పుడు నేనేం చేయాలి సార్ అంటున్నాడు. అవునండి, సహజంగానే ఇటీవల కేసులో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో జడ్జిమెంట్లో చెప్తూ కూడా 498A అన్నది ఏదైతే ఉందో దుర్వినియోగం అవుతుంది, కంప్లీట్గా చాలా వరకు దుర్వినియోగం అవుతుంది, అందులో 90% ఫేక్ కేసులు మాత్రమే జరుగుతున్నాయి, అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. నిజంగా కేవలం మనం సింపతి భార్యలకు చూపించడమే కాదండి, కొన్ని సందర్భాల్లో భర్తలు కూడా నలిగిపోతున్నారు. ఒక్క భర్త ఒక్కడే కాదు, పెళ్లి చేసుకున్న మహాపాపానికి చిత్రవధ అనిపిస్తున్నాడు. ఈరోజు చిత్రహింసలే. ఒకప్పుడు ఎక్కడో యమలోకంలో చిత్రహింసలు ఉంటాయేమో మనకు తెలియదేమో కానీ, పెళ్లి చేసుకున్న పాపానికి భార్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఒకప్పుడు ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయం కలిగి కలిస్తే అయ్యో పరువు, అయ్యో ప్రతిష్ట ఎక్కడ ఉంటుందని. ఈరోజు అవేమీ లేదు, చిన్న మాట జరిగితే చాలు, ఎవరిని చెప్పే ప్రసక్తి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. మనకి మీడియా కూడా బాగా స్ప్రెడ్ అయింది కాబట్టి నా హక్కుల కోసం పోరాడాలి, తప్పులేదు, కానీ ఏమీ లేకుండా, ఇష్యూ లేకుండా కావాలని టార్చర్ చేయాలనే ఉద్దేశంతో నాకు హక్కు ఉంది, నాకు ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే అని చెప్పి అతన్ని పీడించుకొని తినడం కూడా మంచిది కాదు. అందుకనే వాటిని మనకు నార్త్ ఇండియాలో ఏం చేస్తారంటే వీటిని, ఈ చట్టాలని పీడ చట్టాలు అంటారు. అంటే పూర్తిగా వాళ్ళని నలిపేస్తూ ఉంటాయి భర్తల్ని. ఎందుకు పెళ్లి చేసుకుని రా బాబు భగవంతుడా అని చెప్పి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కడో ఉండొచ్చు, కొన్ని చోట్ల ఇబ్బందులు పెడతారు, కానీ ప్రతి ఒక్కదానికి ఇదే రకంగా భావించడం కూడా కరెక్ట్ కాదు. భర్తలు చాలా సందర్భాల్లో నలిగిపోతున్నారు, అనేక సందర్భాల్లో కిట్టు గారు.